ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఈరోజు దాని ఒక వాగ్దానం తప్పక మీ చేతులు నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దిగులు పడుతూ ఉన్నావేమో, బాధపడుతూ ఉన్నావేమో, భయపడటం ప్రారంభిస్తూ ఉన్నావేమో, అయితే దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ అంటున్నాడు, దిగులు పడొద్దు, భయపడొద్దు, ఎంత మాత్రము కూడా నువ్వు బలహీనుడు కావద్దు అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మాట ఎందుకు దేవుడు నీతో చెప్తున్నాడో తెలుసా? విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నావు గనుకనే దేవుడు ఈ మాట చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మాట అందరికీ దేవుడు చెప్పేది కాదు, కానీ ఎవరైతే నమ్మకంగా, విశ్వాసంగా మారు మనసు పొంది ఉంటారో వారికి మాత్రమే చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేయగలిగితే మారిన ఇజ్రాయేలీల గురించి దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు మారు మనసు పొందిన నీ గురించి మాత్రమే దేవుడు ఈ వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచేవాడు కాదు, ఎప్పుడు కూడా మనల్ని త్రోసివేసేవాడు కాదు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆయన నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఈరోజు మరి ఆయన సహాయం చేస్తాడని నమ్మకం లేకుండా దిగులు పడతా ఉన్నావా? ఇదిగో, మిగతా వారి వరే నువ్వు బాధపడడానికి వీల్లేదు, చింతపడడానికి వీల్లేదు, కానీ దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నేను సహాయం నీకు చేస్తాను కదా, నువ్వు భయపడొద్దు, నేను నీకు సహాయం చేస్తాను కదా. ఈ పరిస్థితిని ఎలా దాటాలో నీకు అర్థం కాక ఈరోజు భయపడతా ఉన్నావా? నేను దాన్ని నీకు ఎలాగైనా నేను దాటిస్తాను కదా, ఎలాగైనా నీ సమస్యని నేను తీరుస్తాను కదా అని దేవుడు నిన్ను ఈరోజు ఉదయకాల సమయంలో బలపరచడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవులారా, ఇంకా దిగులు చెందకుండా ప్రభు పాదాల చెంతకు చేరు, ప్రభు దగ్గర కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. దేవుడే నీకు సహాయం చేస్తాడు. ఈ మనుషులు ఎవరు కూడా నీకు సహాయం చేయలేరు, ఆ దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలుగుతాడు. అందుకే కీర్తనలో ఈ మాట రాయబడి ఉంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు అని రాయబడి ఉంది. నిజమే కదా, మనుషులు ఈరోజు రేపు మోసం చేస్తూనే ఉన్నారు, కానీ దేవుని దగ్గరకు వస్తే నీకు తప్పక సహాయం చేస్తాడు, ఆయన నిలబెడతాడు. అయితే దేవుని సహాయాన్ని కోరే నీవు, నీ మనసు మారిందా, మారలేదా? సరైన జీవితంలో ఉన్నావా లేదా? ప్రభువు మాట ప్రకారం బ్రతుకుతున్నావా లేదా? ఒకసారి నిన్ను ప్రశ్నించుకొని ప్రభు దగ్గర ఒకసారి ప్రార్థన చేస్తావా? దేవుడైతే సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అది కూడా మారు మనసు పొందిన వారికి మాత్రమే. ఈరోజు నీ పాపపు స్థితిని విడిచిపెట్టి దేవునిలో నువ్వు ఉండగలిగితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. మంచిది. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరాలని నేనైతే కోరుకుంటూ ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. అవును ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నేరుగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు, మీ కృప చూపిస్తున్నందుకు లెక్కలేని స్తోత్రాలు. నిజమే ప్రభువా, దిగులు చేత, బాధ చేత, వేదన చేత అన్ని బిడ్డలు కృంగిపోవడం చూసినైనా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రభువా, అన్ని బిడ్డలందరినైనా శ్రమలో నుండి విడుదల కలిగించడానికి, అయ్యా దిగులు పడుతున్న వారిని లేవనెత్తడానికి, భయపడుతున్న వారిని నేను మీరు లేవనెత్తడానికి నేను సహాయం చేస్తాను మీరు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. అవును ప్రభువా, భయం భక్తి కలిగిన అన్ని బిడ్డలు ఉంటుండగా, విశ్వాసంతో నమ్మకంతో ఉంటుండగా వారికి మీరు సహాయము దయచేయండి. మేలుతో నింపి ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి ప్రభువా. నీ కృపా కనికరం చేత నింపండి ప్రభువా. ఆదరణ కలిగించండి నైనా. ఏ బిడ్డైతే సహాయం కోసం నైనా ఈరోజు ఉదయాన్నే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చబడినట్లు సహాయం దయచేయండి ప్రభువా. వారి మనసుని చూసి ఇచ్చే దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రాలనైనా. అయ్యా, నీ బిడ్డలందరూ మంచి మనసు కలిగి, మారు మనసు కలిగి జీవించడానికి సహాయము దయచేయండి ప్రభువా. నీ బిడ్డలందరూ ప్రభువా నీ హక్కును చేరుతుండగా అయ్యా వారి సహాయమును తీర్చువాడు నీవే. ఇజ్రాయేల్ ప్రజలకు నాన్న ఆ రోజునైనా అరణ్యంలో కూడా మీరు ఆహారాన్ని సిద్ధపాటు చేశారు, అరణ్యంలో కూడా నీళ్ళని ఇచ్చారు ప్రభువా, అరణ్యంలో కూడా మీరు ఎంతో కాచి కాపాడారు ప్రభువా. నీ బిడ్డలు కూడా అలాంటి సహాయం దయచేయండి ప్రభువా. మీరే నీ బిడ్డలు నడిపించి, దీవించి, ఆస్వాదించండి. కృపా కనికరం చేత నింపండి ప్రభువా. నీ బిడ్డలందరి పట్ల అద్భుతమైన మేలు చేయమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. పేదలకు, అనాథులకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిస్థితుల్లో పాలు పొందాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.